తులారాశి వారికి ఈరోజే మార్చి 6 నుండి మార్చి 10 లోపుగా ఈ 4 చోట్ల నుండి ఐశ్వర్యం ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి. ఈ వీడియో చూడని వారు అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టే. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఒక అంశం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పూర్తిగా ఆ అంశం గురించి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏదో పైన తెలుసుకుని వదిలిపెట్టరు. అలానే ఈ రాశివారు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు. తనని ఎవరైనా నమ్మినట్టయితే వారికి అస్సలు నమ్మక ద్రోహం చేయరు. ఇచ్చిన మాట కోసం ప్రాణం పెట్టేంత ఖచ్చితత్వం అనేది వీరిలో ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఎలాంటి వాటిలో కూడా అస్సలు మాట కానీ లేకపోతే తాను ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పొరలిపోకుండా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు కానీ లేకపోతే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఈ రాశి వారిలో బలంగా ఉంటుంది. తులారాశి వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. వీరిలో మంచితనం ఎంతైతే ఉంటుందో అంతకంత కోపం అలానే ఇతరుల మీద ఏదైనా పగ తీర్చుకోవాలనే తత్వం కూడా ఉంటుంది. ఎవరైనా తనని నమ్మించి మోసం చేసినట్లయితే వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు. వీరికి మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతేమంది ఉంటారు. కష్టపడే తత్వం మాత్రం బాగా అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని వీరు చెయ్యాలని ప్రారంభించినట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ పనిని మాత్రం చివరి వరకు అసలు పూర్తి చేయకుండా వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. అంత వారు తీసుకున్నటువంటి సంకల్పం మీద నిలబడతారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో చాలా వరకు కూడా ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఏవైతే వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయో లేదా ఆశించిన విధంగా లాభాలు రావట్లేదని భావిస్తూ ఉన్నారో అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో అభివృద్ధి బాటలోకి అయితే వెళ్తాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు గత కొంతకాలం నుంచి కూడా వ్యాపార అవసరాలు కానీ లేదా గృహ నిర్మాణాలకి ఇతర అవసరాల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆర్థిక సంస్థలు ఏ ఒక కారణాల వల్ల రుణాలు అనేవి తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం కొంతమంది స్నేహితులు లేకపోతే పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు రావాల్సినటువంటి రుణాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఈ సమయంలో నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నూతన పరిచయాలు మొదట్లో మిమ్మల్ని ఆకర్షణకు గురి చేసినప్పటికీ కూడా మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అనుకున్నప్పటికీ మీకు చివరికి మాత్రం వీటి వల్ల నష్టమే కనిపిస్తుంది. అంటే విద్య మీద దృష్టి పెట్టలేకపోవడం కానీ లేదా వీరి వల్ల డబ్బు లేకపోతే మీకు ఉన్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని కోల్పోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు నూతన పరిచయాల పట్ల మాత్రం ఆకర్షణ తగ్గించుకోవడం మంచిది. వయసు రీత్యా అలానే గ్రహాల యొక్క బలహీన సంచలన రీత్యా కూడా స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ సమయం చాలా వరకు కూడా మార్పు అనేది ఉంటుంది. శారీరకంగా శక్తి పెరుగుతుంది. ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అవి ఫలించే అవకాశం కనిపిస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. గుండె థైరాయిడ్ అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. అలానే ఉద్యోగ విషయంలో తులారాశి వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
కానీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా వేస్తూనే వస్తున్నారు. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు విదేశాలకైతే వెళ్తారని చెప్పుకోవచ్చు. టాస్క్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి నష్టాలు ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం వెళ్ళవద్దు. భారీ మొత్తంలో నష్టం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంది. కాంట్రాక్ట్ రంగంలో కూడా కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి భారీ కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబపర జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కుటుంబంలో మీ మాటకు గౌరవం లేకపోవడం, మీరు పడ్డటువంటి కష్టానికి గుర్తింపు లేకపోవడం అనేది మిమ్మల్ని అధికంగా ఇబ్బంది పెడుతుంది. అంటే అందరి కోసం ఎన్ని చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోకుండా వారి యొక్క అసంతృప్తిని తెలుపుతూ మీ యొక్క ఏదైతే కష్టం కానీ శ్రమ ఉందో దాని గురించి తీసి పాడేసినట్టు మాట్లాడటం వల్ల మీరు ఎంతో బాధపడే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించి తర్వాత విషయాలు వారికే వదిలేయడం మంచిది. అధికంగా ఆలోచించిన మనసుకి బాధ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. జీవిత భాగస్వామి అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కేవలం కుటుంబ పరంగానే కాకుండా వృత్తి విషయాల్లో కూడా మీకు కావలసిన సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి వస్తుంది. నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇదైతే సరైన సమయం. ఇప్పుడు మీకు 3 చోట్ల నుండి అయితే ఐశ్వర్యం రాబోతుంది. ఒకటి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఇంకా రావు అనుకున్నవి మరలా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మరొకటి మీరు చేసేటువంటి వ్యాపారాలు అంటే నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కానీ లేదా వృత్తి వ్యాపార రీత్యా మీరు ఏదైతే డబ్బు మీద ఆశలు వేసుకున్నారో అది మరలా తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. దానితో పాటుగా మీరు ఏవైతే గతంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి పోగొట్టుకున్నారో లేకపోతే ప్రస్తుతం నూతన ఆదాయ మార్గాలు వెతుకుతూ ఉన్నారో అక్కడ నుండి కూడా మీకు ఆదాయం ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తొందరలోనే ఆ ఇబ్బందులు తొలగిపోయి మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.